హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా విష్ణు. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మీ ముందుకు వచ్చాను. ఒకటి ఏమంటే హెయిర్ కేర్. మన హెయిర్ని ఎలా కేర్ చేయాలి, ఎలా ఆయిల్ అప్లై చేయాలి అండ్ ఎలాంటి ఆయిల్ అప్లై చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. నాది చూడండి ఎంత స్మూత్గా స్ట్రైట్గా ఉంది. బిఫోర్ అయితే చాలా హార్డ్గా ఉండేది అండ్ స్ప్లిటెస్గా చాలా ఉండేది. ఇప్పుడైతే నేను ఎప్పుడైతే హెయిర్ కేర్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా హెయిర్ అయితే స్మూత్ అనేది వచ్చింది అండ్ గ్రోత్ కూడా చాలా అయింది. సో అందుకని నేను ఫస్ట్ ట్రై చేసి తర్వాత మా వ్యూవర్స్ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, వాళ్ళు కూడా ట్రై చేస్తారని చెప్పేసి నేను ఫస్ట్ ట్రై చేసి ఇప్పుడు వీడియో చేస్తాను. మీకు కూడా చూపెడతాను ఎలాంటి ఆయిల్ నేను వాడతాను, ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లోనే అనేది నేను మీకు చూపెట్టబోతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ప్రోడక్ట్ నేను చూపెట్టాలనుకుంటాను. ఇది వచ్చేసి నేను మీషోలో కొన్నాను. 2 ప్రోడక్ట్స్ జస్ట్ 66 రూపీస్కే వచ్చాయి. ఆ లింక్ కూడా మీకు పెడతాను. అండ్ ఇది వచ్చేసి ఆయిల్ అప్లయర్. దీంట్లోకి మంచిగా మనము ఆయిల్ ప్రిపేర్ చేసుకొని దీంట్లోకి వేసుకొని ఇలా అప్లై చేసుకోవచ్చు. అలా కూడా స్కల్కి బాగా ఆయిల్ అప్లై అవుతుంది. మనం చేతిలో పెడితే ఏమవుతుందంటే జస్ట్ హెయిర్స్ మాత్రమే అప్లై అవుతాయి. స్కల్కి అంటే కొందరికి రూఢి ప్రాక్టీస్ అయితే పెడతారు, లేకపోతే మన అలాంటి వాళ్ళకి అయితే రాదు. బరే ఆయిల్ హెయిర్స్ పెట్టుకొని ఓకే మనం పెట్టుకునేస్తాము, చాలా పెట్టుకునేస్తాము వెళ్తాం. అదే దీంట్లో అయితే స్కల్కి పెట్టుకుంటాము, వస్తుంది, అప్లై అవుతుంది. ఇది ఒక ప్రోడక్ట్. అండ్ ఈ 2 ప్రోడక్ట్లు జట్లోనే వచ్చాయి. ఇది వచ్చేసి ఏమన్నా ఇప్పుడు రైస్ వాటర్ స్ప్రే చేసుకుంటే మనకి హెయిర్స్ బాగా గ్రో అవుతాయి, స్మూత్ అవుతాయి, షైనీ అంటారు కదా, దానికోసం ఇది కూడా బుక్ చేశాను. 2 కాంబో ఇలా వాటర్, లేకపోతే ఫ్లాక్స్ లీవ్స్ సోప్ వాటర్ ఏమైనా కానీ మనము స్ప్రే చేసుకోవచ్చు హెయిర్కి. అది కూడా స్ప్రే చేసుకొని స్కల్కి పడుతుంది కాబట్టి హెయిర్స్ బాగా గ్రో అవుతుంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి జస్ట్ 66 రూపీస్కే మీషోలో దొరికాయి ఈ 2 ఈ కాంబో. సో మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆ లింక్ పెట్టాను. కావాల్సిన వెళ్ళి లింక్ పైన క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అంటే ఇప్పుడు మనము ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపెడతాను. ఆనియన్ కట్ చేసుకోవాలి. అలాగే బేస్డ్ ఆన్ ఆయిల్ మనము మెంతాలు అయితే వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కోకోనట్ ఆయిల్. నేనైతే పారాషూట్ ఆయిల్ వాడతాను, నాకు అదే బాగా సెట్ అయింది కాబట్టి మీకు ఇష్టం వచ్చింది కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేయొచ్చు. బెటర్ వితౌట్ స్మెల్ కోకోనట్ ఆయిల్ పారాషూట్ యూజ్ చేస్తాను. బేస్డ్ ఆన్ యువర్ విష్ అండి. అది కొంచెం క్లైమేట్ కోల్డ్గా ఉంది బెంగళూరులో, సో ఇదైతే గడ్డ కట్టేసింది. కొంచెం హీట్ చేసుకున్నాక మీకు ఇది పెట్టేద్దాం. ఇప్పుడు వేసేద్దాం ఐటమ్స్. సిమ్లో పెట్టుకోండి, లేకపోతే అది కొంచెం ఇదైపోతుంది. ఆనియన్ ఎందుకు నేను ఒక ఆనియన్ వేస్తున్నానంటే అది స్మెల్ రాకుండా కొంచెం ఇదిగా ఉంటుందని. స్మెల్ వస్తే తెలుసు కదా ఆనియన్ స్మెల్ ఎలా వస్తుందో కొన్నాళ్ళ తర్వాత. సో లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, చెడిపోకుండా అంటే కొంచెం ఒక ఆనియన్ వేసుకుంటే చాలు.
ఇందులో గడ్డ కట్టింది కదా, దాన్ని ఇలా హీట్కి పెట్టామంటే అది మెల్ట్ అయిపోతుంది. కొంచెం మెల్ట్ అయింది, ఇంకొంచెం సెట్ పెడదాం. ఇప్పుడు వేసేద్దాం. కొంచెం మెల్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం మెల్ట్ కావాలా, పెట్టేద్దాం. మొత్తానికి అంతా వేసేసాను. కలర్ ఎల్లో కలర్ లాగా, ఎల్లో కలర్ మెంతి కలర్ గా టర్న్ అయ్యే వరకు మనము బాయిల్ చేయాలి. కొంచెం ఎల్లో ఇచ్చి చూడండి, వైట్ కలర్ ఉండేది. ఇంకా మందారం పువ్వు కానీ ఆకు కానీ ఉంటే వేసుకుంటే బాగుంటుంది. నాకు ఇక్కడ బెంగళూరులో దొరకలేదు, సో నేను ఉండే ఇంట్లోనే నేను ఎయిర్ చేసుకుంటాను. చూడండి, మెంతే కలర్ వచ్చేసింది కదా. సో మనము స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. ఫుల్గా బాయిల్ అయిపోయింది. ఎలా బాయిల్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి ఆయిల్లో, అండ్ ఇంతవరకు మనం బాయిల్ చేయాలి. ఆయిల్ ఎప్పుడు ఎంత యా కలర్ ఎప్పుడు మనం స్టవ్ చేయాలి బాయిల్ చేసేది అనేది అంతా మీరు చూసారే కదా. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చాయి. ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, స్ట్రైట్గా ఉన్నాయి. అలాగే థిక్నెస్ కూడా వచ్చింది. నాకైతే చాలా థిన్గా ఉండేది, ఇప్పుడు చూడండి కొంచెం థిక్ వచ్చింది. సో నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఒక 15 minutes వదిలేసి మనము ఈ కంటైనర్కి యాడ్ చేద్దాము. ఎందుకంటే ప్లాస్టిక్, సో ఇది తెలుసు కదా హీట్ ప్లాస్టిక్ చేసి ఎలా ఉంటుందో. సో చల్లగా ఒక 15 minutes వదిలేసి మనం వచ్చేసి దానికి యాడ్ చేసేసి మనం ఎండ్ చేసేద్దాం. ఇలా అప్లై చేసుకోవడం. చూసారు కదా, ఇక్కడ చూడండి వైట్ కలర్ ఎలా చేంజ్ అయిందో. ఈ కలర్ వచ్చే వరకు మనం బాయిల్ చేయాలి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ నవ్య విష్ణు రెడ్డి. అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేయండి, మీ నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను అన్ని వెంటనే మీ నోటిఫికేషన్ వస్తే మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి.